ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన ఇంటికి ప్లంబర్ ఎందుకు వచ్చాడత్తయ్య? నా బెడ్రూమ్ లో వాష్రూమ్ ట్యాప్స్ పనిచేయట్లేదు సీత, రిపేర్ చేయడానికి వచ్చాడు. నేను ఇందాక మీ రూమ్ కి కాఫీ తెచ్చినప్పుడు అతను అక్కడ లేడే. బాత్రూమ్ లో ఉన్నాడు. వాడు బాత్రూమ్ లో ఉన్నప్పుడు నాకెందుకు చెప్పలేదు? న్యూస్ లో మీకు యాక్సిడెంట్ అయిందని, చనిపోయారని తెలుసుకొని పెళ్ళాం పిల్లల్ని తీసుకొని వాడెక్కడికో పారిపోయాడు. నాగు గురించి సీత తెలుసుకోకముందే మెకానిక్ నిక్కని పెట్టి సీత ఆట కట్టించాలి. ఇది ఇప్పుడెందుకు చేసింది? హలో మహా. ఏయ్, అసలు ఎందుకు ఫోన్ చేశావు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పాను కదా. అప్పుడు కూడా సడన్ గా ఇంటికొచ్చావు. ఇంట్లో ఎవరికైనా విషయం తెలిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? దూరంగా ఉన్న నువ్వే అలా అంటూ ఉంటే ప్రమాదాన్ని పక్కలో పెట్టుకున్నా నేనేమనాలి మహా? ఓ, ఇప్పుడు ఏమైంది? అంతా బానే ఉంది కదా. అక్కడ నీకు బానే ఉంది, ఇక్కడ నాకు బీపీ పెరిగిపోతుంది. డాక్టర్ నయ్యుండి కూడా బ్లడ్ ప్రెషర్ ని తగ్గించుకోలేకపోతున్నాను. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు. ముందు ఎందుకు కాల్ చేసావో చెప్పు. నీ సొంత కొడుకు గురించి చెప్పాలి. ఇప్పుడు నా కన్న కొడుకు గురించి ఎందుకు చెప్తున్నా? చెప్పాల్సిన అవసరం వచ్చింది. నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి మహా. త్వరగా రా. ఓకే, వస్తున్నాను. బుద్ధుందా నీకు? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? నా దారికి అడ్డంగా వచ్చావేంటి? మీరే అడ్డదిడ్డంగా వచ్చి నన్ను గుద్దారు. కింద పడిపోతున్న మిమ్మల్ని పట్టుకుని కాపాడితే థ్యాంక్స్ చెప్పడం పోయి తిడతారా? సరే సరే, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఆ? ఇంత అర్జెంటుగా అత్త ఎక్కడికి వెళ్తుంది? ఏదో కంగారుగా ఉన్నట్టుంది. అదేంటో కనిపెట్టాలి. సాంబా, గేట్ ఓపెన్ చేయి. ఏంటమ్మా ఎలా వచ్చారు? ఇప్పుడే పెద్ద మేడం గారు అడవిడికి ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను అక్కడికే వెళ్ళాలి సాంబన్న. నీ బండి తాళాలు ఇవ్వు. నా బండిలోనా? క్యాబ్ బుక్ చేస్తాను, ఉండండమ్మా. అంత టైం లేదన్నా, త్వరగా ఇవ్వు.
ఇప్పుడు నా కొడుకు గురించి డాక్టర్ ఏం చెప్తుంది? మహాలక్ష్మి అత్తయ్య ఏదో చేస్తుంది. ఆ గుట్టు బయట పెట్టాలి. ఈ టైంలో నా కొడుకు గురించి బయటకొస్తే నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఆ దొంగ ప్లంబర్ దగ్గరికి వెళ్తుందేమో. వాడు కానీ నా చేతికి దొరికితే అత్తయ్య ఆట కట్టించేస్తాను. అత్తయ్య ఎటువైపు వెళ్ళుంటుంది? నన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? ఏం కొంపలు మునిగిపోయాయని? నీ కొడుకుని భరించడం ఇంక నా వల్ల కాదు మహా. బీపీ పెరిగిపోయి హార్ట్అటాక్ వచ్చి పోయేలా ఉన్నాను. ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది? ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఇన్నాళ్ళు వాణ్ణి హ్యాండిల్ చేసావు కదా, ఇప్పుడేమైంది? ఇన్నాళ్ళు ఒకెత్తు ఇప్పుడొకెత్తు. అప్పుడు నీకున్న డబ్బు పిచ్చి కారణంగా నీకు నీ భర్తకు గొడవలు జరిగి నిన్ను, నీ 5 ఏళ్ల కొడుకు గౌతమ్ని వదిలేసి నీ భర్త ఎటు వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నీకు నీ ఫ్రెండ్ సుమతి పరిచయమైంది. నీకు పెళ్ళయిందని, భర్త కొడుకు ఉన్న విషయం సుమతి దగ్గర దాచిపెట్టి ఆ ఇంట్లో తిష్ట వేశావు. అమ్మా నాన్న చనిపోయారు. హాస్టల్లో ఉంటుంది. రోడ్డు మీద కనిపిస్తే గుర్తుపట్టి తీసుకొచ్చాను. నీకెవ్వరూ లేరని బాధపడుకు మహాలక్ష్మి. నీకు మేమున్నాం. ఈ రోజు నుంచి ఈ ఇల్లు నీదే అనుకో. జనార్దన్ గారి ఆస్తిపై కన్నేసి తెలివిగా నీ ఫ్రెండ్ సుమతిని చంపి అడ్డు తొలగించుకున్నావు. జనార్దన్ గారి రెండో భార్యగా, ఆయన పిల్లలకు తల్లిగా ఆ ఇంట్లో సెటిల్ అయ్యి కోటీశ్వరాలు అవ్వాలన్న నీ కలని నెరవేర్చుకున్నావు. సుమతి వెళ్ళిపోతూ మిమ్మల్ని, పిల్లల్ని నాకప్పచెప్పి వెళ్ళింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఈ పిల్లలకి అమ్మనవుతాను. సుమతిలా చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.